హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అమ్మమ్మ చెప్పిన కథల్లో మరి అమ్మమ్మ లాస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ నుంచి దాశరథి శతకంలో పద్యాలు చెప్తోంది కదా. సో ఇవాళ ఎపిసోడ్లో కూడా అమ్మమ్మ మనవాళ్ళు మనవరాళ్ళని దగ్గరికి తీసుకుని చందమామ వచ్చిన తర్వాత ఇంకో దాశరథి శతకంలో ఒక పద్యం చెప్పటం స్టార్ట్ చేసింది. పద్యం చెప్పి దానికి భావం చెప్పటం స్టార్ట్ చేస్తుంది. సో ఆ పద్యం ఏంటో చూద్దామా. అగణిత సత్యభాష శరణాగత పోష దయాల సజ్జరీ విగత సమస్త దోష పృథివీ సురతోష త్రిలోక పూతకృద్గగన ధుని మరంద పదకంజ విశేష మణిప్రభా ధగదగ్గిత విభూష భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. అంటే మీనింగ్ ఏంటి, లేకపోతే భావం ఏంటి అమ్మమ్మ అని పిల్లలు అడిగినప్పుడు అమ్మమ్మ ఇట్లా చెప్పుకొస్తుంది. మరి రాముల వారు ఎప్పుడు కూడా సత్యమే మాట్లాడతారు. అలాగే మరి శరణు అంటే క్షమించమని ఎవరు అడిగితే వాళ్ళని మరి క్షమిస్తాడు. అలాగే దయతో మరి పాపాలను తుడిచివేస్తాడు, అట్లే పాపాలను పోగొడతాడు. అలాగే బ్రాహ్మణులను సంతోషింపజేస్తాడు. అంటే ఆయన చూపుని ప్రసరించినంత మాత్రాన్ని బ్రాహ్మణులకి ప్రసన్నం అయిపోతుంది, సంతోషం అయిపోతుంది అన్నమాట. అలా మరి గంగానది పుట్టిన పాద పద్మములు కలవాడవు అని, అలాగే మరి వజ్ర వైఢూర్యాలతో అంటే మణిమాణిక్యాలతో మరి ధగధగలాడే బంగారు నగలు ధరిస్తావు ఓ భద్రాచల శ్రీరామ అని మరి కంచర్ల గోపన్న అంటే భద్రాచల రామదాసు శ్రీరాముల వారిని ఈ పద్యంలో పొగిడారు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మరి అలా అమ్మమ్మ భావం చెప్పుకొస్తుంది. పద్యము దాశరథి శతకం పద్యము మరి భావము. సో నెక్స్ట్ ఎపిసోడ్లో అమ్మమ్మ ఇంకో పద్యం చెప్తుంది, తప్పకుండా తెలుసుకుందాం. స్టే ట్యూన్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.